హలో హాల్ వెల్కమ్ బ్యాక్ టు ది న్యూ వీడియో. మరి చాలా రోజుల నుంచి అయితే ఒక బజ్ అయితే బాగా అయితే వినిపిస్తుంది. అదేంటంటే మన ప్రభాస్ గారిది కల్కి మూవీ టీజర్ అయితే యుఎస్ఏ లో సూపర్ బౌల్ అనే ఒక ఈవెంట్ అయితే జరుగుతుంది. ఆ ఈవెంట్ లో అయితే టీజర్ అయితే ప్లే చేయబోతున్నారు అని చెప్పేసి చాలా రోజుల నుంచి అయితే ఈ న్యూస్ అయితే బాగా అయితే స్ప్రెడ్ అయితే చేస్తున్నారు. మరి నిజంగానే అయితే ఆ సూపర్ బౌల్ ఈవెంట్ లో అయితే మన కల్కి టీజర్ అయితే ప్లే చేయబోతున్నారా? అసలు ఆ సూపర్ బౌల్ ఈవెంట్ అంటే ఏంటి, అసలు ఆ సూపర్ బౌల్ అంటే ఏంటి అని చెప్పేసి ఈ వీడియోలో అయితే క్లియర్ గా అయితే మాట్లాడుకుందాం. మరి దానికన్నా ముందు కొత్త మన ఛానల్ చూస్తున్న వాళ్ళు కింద కమెంట్ సెక్షన్ లో మన ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంది. ఎవరైనా ఫాలో చేయకపోతే డెఫినెట్ గా అయితే ఫాలో అయితే అయిపోండి. అంతేకాకుండా మన ఛానల్ ని కొత్త చూస్తున్న వాళ్ళు డెఫినెట్ గా ఇలాంటి మూవీ కంటెంట్స్ కోసం, మూవీ రివ్యూస్ కోసం అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే తప్పకుండా అయితే ఆల్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్లో మూవీకి సంబంధించిన కంటెంట్ రివ్యూస్ అయితే వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే సూపర్ బౌల్ అనేది చాలా మందికి అయితే అసలు అయితే తెలియకపోవచ్చు. మనం ఐపీఎల్ చూసే వాళ్ళకు, మరి కబడ్డీ చూసే వాళ్ళకి అయితే ఎలా అయితే గేమ్ అయితే తెలుసు, అది కూడా అయితే ఒక గేమ్ లాంటిది సూపర్ బౌల్ అనేది. మరి ఇక్కడనైతే ఒక ఈవెంట్ లాంటిది అయితే కండక్ట్ చేస్తారు. నాకు తెలిసి అయితే ఈ ఫిఫ్త్ మంత్ లో అయితే ఉంటుంది అనుకుంటా. మరి ఆ సూపర్ బౌల్ ఈవెంట్ లో ఏం చేస్తారంటే చాలా మూవీస్ ని అయితే ప్రమోషన్ చేసుకోవడానికి అయితే వాళ్ళైతే ఆ ఈవెంట్ ని అయితే ఉపయోగించుకుంటారు. మరి చాలా మూవీస్ అయితే వస్తాయి అక్కడికైతే. మన మూవీ అయితే ఒక్కటైతే వెళ్తుంది అనేది కాదు. మరి అక్కడ ప్లే చేసిన టీజర్స్ ని చూసుకున్నట్టయితే డెడ్ పూల్ గానీ, ది ఫ్లాష్ గానీ చాలా మూవీస్ టీజర్స్ ని అయితే రిలీజ్ చేస్తారు. చాలా మూవీస్ ని అయితే అక్కడైతే ప్రమోషన్స్ అయితే చేసుకుంటారు. మన కల్కి టీజర్ అయితే అక్కడైతే ప్లే చేస్తున్నారా అంటే ఫస్ట్ మీరు అందరూ తెలుసుకోవాల్సింది, అక్కడ రిలీజ్ చేయాలంటే డబ్బులు అయితే చాలా విపరీతంగా అయితే ఖర్చు పెట్టాల్సి అయితే ఉంటుంది. ఎంత అంటే జస్ట్ 30 సెకండ్స్ వీడియోకే వాళ్ళైతే 7 మిలియన్ నుంచి 8 మిలియన్ ప్లస్ అయితే మన అయితే తీసుకుంటారు. అంటే 58 crores మధ్య నుంచి అయితే 60 crores మధ్యలో వరకు అయితే ఎంతనో తీసుకుంటారు. ఎంత ప్రైస్ వరకు అయితే తీసుకుంటారో ఇంకా క్లారిటీగా అయితే నాకు కూడా అయితే తెలియదు. మరి చాలా చోట్ల అయితే నేను ఎంక్వైరీ చేసిన విషయం ఏంటంటే జస్ట్ 30 సెకండ్స్ కే వాళ్ళైతే ఈ మాత్రం అయితే తీసుకుంటే, మరి మన కల్కి టీజర్ అయితే 1 minute ప్లస్ అయితే ఉంది. ఒకవేళ వాళ్ళైతే సూపర్ బౌల్ ఈవెంట్ లో మన టీజర్ ని కనుక అయితే ప్లే చేయాలనుకుంటే అయితే ఇదే 1 minute ప్లస్ టీజర్ అయితే ఇస్తారా, లేదంటే ఏదైనా కొత్త టీజర్ ని ఇస్తారా అని చెప్పేసి అసలు అయితే తెలియదు. మళ్ళీ చెప్పాలంటే ఓన్లీ మన కల్కి మూవీని అయితే అక్కడనైతే అంతలో అయితే ప్రమోషన్స్ అయితే అసలు అయితే చెయ్యరు. ఎందుకంటే అదే రోజు చాలా టీజర్స్ అయితే హాలీవుడ్ వాళ్ళు అయితే రిలీజ్ చేస్తామని చెప్పేసి కుప్పలుగా అయితే వస్తారు. మరి అదే రోజు మన టీజర్ ని కూడా అయితే అందులో వేసినట్టయితే అన్ని టీజర్లలో అయితే కలిసిపోయి ఇలా వచ్చి అలా అయితే వెళ్ళిపోతుంది తప్ప అయితే అంతలో అయితే రీచ్ కూడా అయితే ఎక్కువ అయితే ఉండదు. మరి మన వాళ్ళు కామికాన్ ఈవెంట్ కి వెళ్ళినప్పుడే అయితే ఒక రేంజ్ అయితే హైప్ అయితే సెట్ అయిపోయింది ఆల్రెడీ అయితే హాలీవుడ్ లో కూడా అయితే ఈ మూవీకి. మళ్ళీ ఇంకా అయితే హైప్ పెంచడానికి అయితే ఆ స్టార్ బౌల్ ఈవెంట్ కి అయితే మన వాళ్ళైతే టీజర్ ని తీసుకొని వెళ్తారా లేదా అని చెప్పేసి అయితే ఇంకా అయితే క్లియర్ గా అయితే తెలియదు. ఒకవేళ వెళ్ళిన డబ్బులు వేస్ట్ అని చెప్పేసి ఎలాగో హాలీవుడ్ లో అయితే డిఫరెంట్ గా అయితే ప్రమోషన్స్ అయితే చేయాలి. మరి అదే డబ్బులతో అయితే ఇంకేదైనా కొత్తగా అయితే ప్రమోషన్స్ అయితే చేయొచ్చు అని చెప్పేసి మూవీ టీమ్ గానీ, నాగేశ్విన్ గానీ ఎలాంటి ప్లాన్స్ వేస్తున్నాడో మనకైతే ఇంకా అయితే క్లియర్ గా అయితే ఎవరికి కూడా అయితే తెలియదు. మరి ఇప్పటికే కల్కి మూవీ టీమ్ ప్రమోషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు. ఇప్పటికే వాళ్ళ టీం నుంచి అయితే రైడర్స్ అయితే ఢిల్లీకి గానీ, ముంబై గానీ అయితే వెళ్ళి పోస్టర్స్ ని పట్టుకొని మెయిన్ అయితే మేము వస్తున్నామని చెప్పేసి వాళ్ళ ప్రమోషన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ప్రమోషన్స్ అయితే చేస్తున్నారు. ఒకవేళ ఇదే విధంగా సూపర్ బౌల్ లో అంత మనీ ఖర్చు పెట్టే బదులు అదే మనీతో అయితే ఏదైనా ఇలాంటి స్పెషల్ ఈవెంట్స్ లాంటివి అయితే ప్లాన్ చేస్తారా అని చెప్పేసి మనం అయితే చూడాలి. లేదంటే మన వాళ్ళు అయితే సూపర్ బౌల్ కి అయితే వెళ్తారా లేదా అని చెప్పేసి చూడాలి. మరి మనమే ఇంతలా ఆలోచిస్తున్నాం అంటే మరి నాగేశ్విన్ అయితే ఇంకా ఎంతలా అయితే ఆలోచిస్తున్నాడో ఏంటో. మరి రోజు రోజుకి అయితే ఈ మూవీ పైన అయితే ఎక్స్పెక్టేషన్స్ అయితే పెరుగుతూ పోతున్నాయి. అసలు అయితే చూడాలి మరి నాగేశ్విన్ అయితే ఎలాంటి ప్రమోషన్ స్టైల్స్ అయితే ఇంకా అయితే తీసుకొస్తాడని చెప్పేసి. మరి కల్కి మూవీ టీజర్ ని సూపర్ బౌల్ ఈవెంట్ లో రిలీజ్ చేయడానికి అయితే వెళ్తారా లేదా అంటే 50-50 ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టే బదులు మనమే స్పెషల్ ఈవెంట్స్ అయితే కండక్ట్ చేద్దామని చెప్పేసి ఇలా అయితే ప్లాన్ చేస్తారు. లేదంటే ఒకవేళ ఆ ఈవెంట్ లో రిలీజ్ చేయడం వల్ల చాలా మందికి తెలియకుండా కొద్ది మందికి అయితే తెలిసి మైండ్ లో అయితే ఫిక్స్ అయిపోతారు, హాలీవుడ్ లో అయితే ఈ మూవీని అయితే రిలీజ్ చేయబోతున్నారు, ఈ డేట్ కి అయితే వస్తుందని చెప్పేసి. అలా తెలిసినా సరే అని చెప్పేసి మూవీ టీమ్ అయితే ముందడిగి వేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. లేదంటే మనమే స్పెషల్ గా అయితే ఈవెంట్స్ అయితే పెడదామని చెప్పేసి వాళ్ళైతే అలా కూడా అయితే ప్లాన్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. కాబట్టి మరి చూడాలి ఈ మూవీ టీమ్ అయితే ఇంకా ఇలా కొత్తగా అయితే ప్లాన్ అయితే చేస్తుందని చెప్పేసి. మరి మీకైతే క్లియర్ గా క్లారిటీగా అయితే అర్థమైందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. మరి ఇప్పటికే కల్కి మూవీలో అయితే చాలా మంది క్యాస్ట్ అయితే ఉందని చెప్పేసి అయితే మాట్లాడుకుంటున్నారు. దాని గురించి అయితే మళ్ళీ అయితే మనం అయితే సెపరేట్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడైతే మీకైతే ఈ వీడియో అయితే అర్థమైందని అనుకుంటున్నాను. మరి ఇంతవరకు మన ఛానల్ చూస్తూ కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సో ప్లీజ్ గైస్ డెఫినెట్ గా అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ అయితే తప్పకుండా అయితే ఆల్ అయితే పెట్టుకోండి. ఎందుకంటే మన ఛానల్లో ఇలాంటి మూవీ కంటెంట్స్ అయితే వస్తూనే ఉంటాయి కాబట్టి సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ గైస్. మరి బాయ్ గైస్ అందరికైతే.